Ready to move in premium triplex villas at Kollur APR projects. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు మనుషులపై దాడికి తెగబడుతున్నాయి. దీంతో వీటి దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామస్తులు పొలం పనులకు ఇతర పనులకు వెళ్తుంటే అకస్మాత్తుగా వచ్చి దాడి చేస్తున్నాయి. దీంతో ఇళ్ల నుంచి జనాలు బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. అయితే ఎలుగుబంటి దాడులపై అటవీ అధికారులు అనేకసార్లు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీటి వల్ల ఇంకెందరి ప్రాణాలు పోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలలో 4 నుంచి 5 మందిపై ఇలా ఎలుగుబంటి దాడులు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తాజాగా ఓ పిల్లల గుంపుతో వచ్చిన ఎలుగుబంటి ముగ్గురుపై దాడి చేసింది. ఈ దాడిలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఎలుగుబంటి 2 ప్రాణాలను బలి తీసుకుంది. జనం చూస్తుండగానే వ్యక్తిని చంపి రక్తం తాగేసింది. ఈ ఘటనను చూసి అందరూ భయంతో వణికిపోయారు. వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లిలో ఉన్న తోటలో స్థానికులు పనిచేస్తున్నారు. ఇంతలో ఎలుగుబంటి అటువైపుగా వెళ్ళింది. ఒక్కసారిగా 2 వ్యక్తులపై దాడి చేసింది. ఈ ఘటనలో లోకనాథం లైశెట్టి కుమారు చనిపోగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇటీవల కాలంలో ఎలుగుబంట్లు ఉద్దానం ప్రాంతంలో సంచరిస్తున్నాయి. స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలుగుబంటిని బంధించాలని కోరారు. ఎలుగుబంట్లు పొలాల వైపు వస్తుండటంతో స్థానికులు భయపడుతున్నారు. ఎటువైపు నుంచి ఎలుగుబంటి వచ్చి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. పొలాల వైపు వెళ్లాలంటేనే జనాలు వణికిపోతున్నారు.